ప్రశ్న: ఒక క్లబ్బులో కిందటి సంవత్సరం 2075 మంది చేరినారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గినా మొదటిది తగ్గిన వారి సంఖ్యను, రెండోది ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్యను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఒక క్లబ్బులో కిందటి సంవత్సరం 2075 మంది చేరారు అని ఇచ్చారు. ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య 4% తగ్గింది అని ఇచ్చారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిదేంటి? తగ్గిన వారి సంఖ్య. 2075లో 4% తగ్గింది అని ఇచ్చారు. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2075 ఇంటూ 4%. అంటే 2075 ఇంటూ 4/100. ఈ 4 100లో 25 సార్లు పోతుంది. ఈ 25 2075లో 83 సార్లు పోతుంది. అంటే తగ్గిన వారి సంఖ్య ఎంత? 83. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య. అది ఎలా వస్తుంది? మొత్తం చేరిన వారి సంఖ్య అదెంత? 2075. దీనిలో నుంచి 4% తగ్గితే వచ్చిన వారి సంఖ్య అదెంత? 83. దాన్ని తీసివేస్తే ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2075 మైనస్ 83 ఈజ్ ఈక్వల్ టు దీని విలువ ఎంత? 1992. ఇదేంటి? ఈ సంవత్సరం చేరిన వారి సంఖ్య. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము. ప్రశ్న: రాజేంద్ర, రహానాలు ఒక వ్యాపారం చేయుచున్నారు. రహానా ప్రతి నెల వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. ఒక నెలలో రహానా తీసుకున్న మొత్తం 2080 రూపాయలు. అయినా ఆ నెలలో వారికి వచ్చిన మొత్తం లాభం కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో రాజేంద్ర మరియు రహానాలు ఒక వ్యాపారం చేస్తున్నారు. రహానా ప్రతి నెలలో వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది అని ఇచ్చారు. రహానా వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది. ఒక నెలలో రహానా తీసుకున్న మొత్తం 2080 రూపాయలు అని ఇచ్చారు. మనల్ని ఆ నెలలో వచ్చిన లాభాన్ని కనుక్కోమంటున్నారు. మనం మొత్తం లాభాన్ని x అనుకుందాము. ఈజ్ ఈక్వల్ టు x. అయితే రహానే వచ్చిన లాభంలో 25% తీసుకుంటుంది అని ఇచ్చారు. అంటే ఏమవుతుంది? 25% ఆఫ్ x. దాని విలువ ఎంత? 2080 రూపాయలు. 25% ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటి? 25 ఇంటూ x బై 100 ఈజ్ ఈక్వల్ టు 2080. 25 100లో 4 సార్లు పోతుంది. అంటే ఎంత వస్తుంది? x బై 4 ఈజ్ ఈక్వల్ టు 2080. ఈ డినామినేటర్లో ఉన్న 4ని ఈజ్ ఈక్వల్ టు అవతలే తీసుకెళ్తే మనకు ఎలా వస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు 2080 ఇంటూ 4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2080 ఇంటూ 4 అంటే దాని విలువ ఎంత? 8320 రూపాయలు. ఇదేంటి? ఆ నెలలో వచ్చిన మొత్తం లాభము. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.